మెగా ఇంట వారసులు అడుగుపెట్టారు. అది కూడా ఇలాంటి వారసులు కాదు. సాక్షాత్తు ఆ రాముడి అంశలోనే పుట్టినటువంటి ఇద్దరు వారసులు అడుగుపెట్టారు. అంతకుముందు క్లింకార ఆ ఇంటికి మహాలక్ష్మిలా అడుగు పెట్టగానే ఆ ఇంటికి ఒక వెలుగొచ్చింది. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ గారి స్థాయి గ్లోబల్ స్థాయికి వెళ్ళిందని చెప్పాలి. ఆ తర్వాత ఆ పాపకి క్లింకార అనేటువంటి పేరు కూడా చాలా మంది శ్లోకాల్లోంచి తీసుకుని పెట్టారు అని అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా అంతలా బలంగా హిందూ మతాన్ని లేకపోతే హిందూ ధర్మాన్ని, ముఖ్యంగా రాముణ్ణి, హనుమంతుణ్ణి చాలా బలంగా నమ్మేటువంటి ఆ కుటుంబం గురించి మనందరికీ తెలిసిందే. మరి నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఇద్దరు పిల్లలు పుట్టారో వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టబోతున్నారు, వారసుడికి ఏం పెట్టబోతున్నారు, వారసురాలికి ఏం పేర్లు పెట్టబోతున్నారు అనేది చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కొన్ని పేర్లు సూచించినట్టుగా చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. అమ్మాయి పేరు ఇప్పటికే మొదటి అమ్మాయి పేరు క్లింకార. అది కూడా అమ్మవారి శ్లోకాల నుంచి తీసుకుని క్లింకార అనేటువంటి పదాన్ని మొదటి అమ్మాయికి పెట్టడం జరిగింది. ఇప్పుడు అబ్బాయికి వారసుడు మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వచ్చేటువంటి మూడో తరం, అంటే ఫస్ట్ ఆయన కావచ్చు, తర్వాత చిరంజీవి గారి కొడుకుగా రామ్ చరణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారి తర్వాత వచ్చేటువంటి ఇప్పుడు ఇంకొక అబ్బాయి. ఆ అబ్బాయికి కూడా చిరంజీవి గారి పేరులో, అంటే ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్ కాబట్టి ఆ శివశంకర్లో శివ అనే పదాన్ని తీసుకుని రామ్ చరణ్ గారిలో రామ్ తీసుకుని శివరామ్ అని పెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చూస్తున్నారట. అలాగే శివ అనేటువంటి పదం గురించి ప్రత్యేకించి చెప్పుకోవసరం. ఆ శివుడు, అలాగే విష్ణువు, అలాగే రాముడు కూడా వాళ్ళ అంశ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే కావచ్చు. దానికి సంబంధించి ఆయన రాముడు అంశలో పుట్టారు కాబట్టి అది కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని అనుకోవచ్చు. అలాగే అనిర్వదేవి అంటే ధైర్యవంతురాలుగా అమ్మవారిని పూజించేటప్పుడు అనిర్వదేవి అని చెప్పి అంటా ఉంటారట. అది కూడా శ్లోకాల నుంచి, వేదాల నుంచి తీసుకున్నటువంటి ఆ అమ్మాయి పేరు కూడా ఇప్పుడు దీన్ని అమ్మవారి పేరును కూడా దీంట్లో తీసుకుని అనిర్వదేవి అనేటువంటి పదాన్ని, పేరుని ఆమెకి పెట్టాలి అనేటువంటి భావనలో ఉన్నారట. అనిర్వదేవి అంటే ధైర్యవంతురాలైనటువంటి అమ్మవారు. ఏ కార్యానికైనా సరే, దేనికైనా సరే భయపడేటువంటి తత్వం లేకుండా చాలా ముందడుగు వేసేటువంటి లక్షణాలు ఆ పేరులో ఉండేటువంటి విధంగా తనకు ఒక ధైర్యం, తను చూస్తే ఒక ధైర్యం వచ్చేలాగా ఆ అమ్మవారి పేరుని అనిర్వదేవిగా పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే అంజనాదేవి అంటే దేవి అనేటువంటి పదం మళ్ళీ చిరంజీవి గారి అమ్మగారు అయినటువంటి అంజనాదేవి గారి పేరును కూడా ఇక్కడ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఏదైతే రాముడి అంశలో పుట్టారో దానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది జ్యోతిష్యులు, జాతకాలు చెప్పేవాళ్ళు, పండితులు అందరూ కూడా చెప్పారు వాళ్ళ స్థాయి చాలా గొప్పగా ఉండబోతుంది. రామ్ చరణ్ గారు ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో వెళ్ళారు. చిరంజీవి గారి స్థాయి గురించి ఇప్పటికీ మనం చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే ఈ తరానికి కాదు, మొన్నటి తరానికే కాదు, రేపటి తరానికి, అంతకు ముందు వచ్చేటువంటి తరాలకు కూడా ఒక ఆదర్శమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ గా మనం ఆయన చూస్తున్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎంత సేవాగుణంతో ఎంత అద్భుతమైనటువంటి ఖ్యాతి పొందారో తెలుసు. వీళ్ళు అందరూ ఇప్పుడు పుట్టేటువంటి ఇద్దరు వారసులు కూడా వీళ్ళకన్నా ఎక్కువ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో వాళ్ళ ఖ్యాతి, కీర్తి ఉండబోతుందని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు పుట్టినటువంటి అంశ జాతకం పట్టి చెప్పినటువంటి విశేషాలు ఇది. సాక్షాత్తు ఆ రాముడి అంశలోనే, ఆ రాముడి నక్షత్రంలోనే పుట్టడం అనేది కూడా చాలా మంది చాలా గొప్పగా అనుకుంటున్నారు. ఆ ఇంటికి ఆ రాముడే దిగొచ్చాడు, ఆ హనుమంతుడి భక్తుడి ఇంట ఆ రాముడే అడుగు పెట్టారు అని చెప్పి. అలాంటి ఆ రాముడితో పాటు ఇప్పుడు మహాలక్ష్మి లాంటి ఇంకొక మహాలక్ష్మి, క్లింకారతో పాటు ఇంకొక మహాలక్ష్మి చెల్లెల రూపంలో కూడా వచ్చింది. సో వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా చూస్తుంటే ఆ కుటుంబం సనాతన ధర్మాన్ని, ఈ దేశానికి ఎంత ఉపయోగపడేటువంటి పిల్లల్ని వారసులుగా అందించిందో, చిరంజీవి గారు చేసేటువంటి సేవా కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు రామ్ చరణ్ గారు ఇప్పటికే కొనసాగిస్తున్నారు, ఉపాసన గారు కూడా కొనసాగిస్తున్నారు. వాళ్ళకి వారసులుగా వచ్చినటువంటి వీళ్ళు కూడా వాళ్ళకన్నా మించి సేవ చేసేటువంటి ఇది కూడా వాళ్ళ మనసుకు ఉందని కూడా చాలా మంది చెప్తున్నారు.